పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. భౌగోళికంగా తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులన్నీ ఒక్కసారిగా శాంతిలోకి మారిపోయాయి. పీస్. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం రాబోతా ఉంది అనే వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్తో స్వయంగా మాట్లాడారు. వెంటనే సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందం తీసుకురండి, సరిహద్దుల్లో కాల్పులకు ఎవరూ పాల్పడవద్దు, చర్చల ద్వారా పరిష్కరించుకునే ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పడంతో పెద్దన్న చెప్పిరాడు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే ఆమోదం తెలిపారు. అయితే పాకిస్తాన్తో సీజ్ ఫైర్కి వెళ్ళడం మీద కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. యుద్ధం చేస్తే ఇరువైపులా నష్టం ఉంటుంది. ఒకటికి ఎక్కువ నష్టం ఉండొచ్చు, ఇంకొకటి తక్కువ నష్టం ఉండొచ్చు. ఇదే విషయం ఉక్రెయిన్ రష్యా విషయంలో కూడా మనకి స్పష్టమైంది. 3 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ 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 ఉక్రెయిన్ అనే దేశం శ్మశానంలాగా మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత మౌలిక సదుపాయాలు డెవలప్ చేసుకున్న దేశం ఏదైనా ఉందంటే అది ఉక్రెయిన్. తెలుగు సినిమాల షూటింగ్ కూడా ఉక్రెయిన్ వెళ్ళి సినిమాలు తీసుకొచ్చారు. RRR సినిమా లాంటివి. అలాంటి ఉక్రెయిన్ ఈరోజు శ్మశానంలాగా మారిపోయింది. ఇక ఉక్రెయిన్ రష్యా కూడా కాల్పుల విరమణకి అంగీకరించాయి. యుద్ధం చేసి 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 సైనికులు ఎక్కడ పడితే అక్కడ పడి నిద్రపోతా ఉన్నారు. అంటే ఎంత తీవ్రమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయో మాటలతో చెప్పడానికి కలిగి కాదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక దాంతో సరిహద్దుల్లో కూడా శాంతి కపోతం ఎగిరింది కాబట్టి బంగారం ధరలు ఒక్కసారిగా పరుగులు తీశాయి. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ గడిచిన 3 రోజుల్లోనే 4,550 రూపాయలు తగ్గి తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ దేశీయ మార్కెట్లో 96,450 రూపాయల ధర వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ అయితే 89,000 రూపాయలు ఉంది. ఇక వెండి కేజీ 99,500 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే 31 గ్రాముల ఔన్స్ ప్యూర్ గోల్డ్ $3,218 దిగి వచ్చింది. గత 15 రోజులు 2 వీక్స్ బ్యాక్ మనం పరిశీలించాం. భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు కానీ, ఇక రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కుదరని సమయంలో ఒక 2 వీక్స్ బ్యాక్ బంగారం గరిష్టంగా 1,1850 రూపాయలు దాటిపోయింది. ఆ ధర నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ అయితే ఒక 5,000, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 6,000 రూపాయల పైగా దిగి వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో కూడా బంగారం ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారంలో ఇన్వెస్టర్లు అంతా లాభాల స్వీకరణకు దిగుతూ ఉన్నారు. స్టాక్ మార్కెట్లు ఎప్పుడైతే దూసుకెళ్తా ఉన్నాయో బంగారంలో సహజంగానే ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం బయటకు తీసి ఆ లాభాల స్వీకరణ దిగే అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధరలు ఒక 6-7% తగ్గే అవకాశాలు, కరెక్షన్ గురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా బులియన్ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద మరిన్ని వివరాలు తెలుసుకొని మరో వీడియోలో కలుసుకుందాం.